పాపకి 4 మంత్స్ ఫోటోషూట్ అయితే చేస్తున్నా. అంటే 4 మంత్స్ పాప ఎవరిలాగుంది? పాపనా? ఫస్ట్ అద్దరు అటెక్షన్ ఎక్కడుంది పాప మీద? ఇస్తావా? ఒకటి పాపకి ఇస్తావా? పాపకి పాప పట్టెట్టినది పాప. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు పాపకి 4 మంత్స్ ఫోటోషూట్ అయితే చేస్తున్నా. అంటే 4 మంత్స్ 1 వీక్ అయింది ఆల్రెడీ, బట్ లేట్ అయిపోయిందనమాట. అంటే అక్కడిక్కడ తిరుగుతున్నాము, ఎక్కడో అక్కడ ఉంటున్నాం కాబట్టి అయినా ఏం చేయాలి అర్థం అవుతలేదు. అంటే రైనీ థీమ్ చేయమని చెప్పిర్రు మీరు, కానీ ఎలా చేయాలో ఏందో నాకు అసలు ఏం ఐడియా లేవు. అండ్ వేరే ఇట్లా చూస్తే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తే అన్నీ పెద్ద పెద్ద అంటే అవి కొంచెం కష్టం అనమాట. అవి ఉండేసరికి ఇంకా చేయలేదు. అండ్ ఇప్పుడు నేనైతే రెయిన్బో థీమ్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే మొత్తం నా దగ్గర ఉన్న చున్నీలతోని కలర్ఫుల్గా ఇలా పెట్టేసి రెయిన్బో థీమ్ అండ్ అది క్లౌడ్స్ లాగా ఈ దూది అయితే పెడుతుంది ఇక్కడ అట్లా. అండ్ మా పాప బోర్లా కూడా పడ్డది, కానీ మీతో షేర్ చేసుకోలేదు. సో ఇప్పుడు మా అత్తమ్మ బోర్లా పడ్డదని చెప్పి స్వీట్ చేస్తుంది. ఏం స్వీట్? రవ్వ స్వీట్ చేస్తుంది. అగో నాకు హెల్ప్ చేస్తుంది మా అత్తమ్మ అట్లా. సో ఏం చేద్దామని ఆలోచించి ఫైనల్గా ఇదైతే చేస్తున్నాము. అయితే నేమింగ్ సెరమనీ కూడా త్వరలో అవుతుంది. అది కూడా కొంచెం ఎక్కడన్నా అంటే ఒక వేరే ప్లేస్కి, అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది. వీడు దూదితోని వేద్దాం అనుకుంటున్నా. ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుందో చూడండి మీరు. చున్నీలతో చేస్తున్నాము. రెయిన్బో అంటే రెయిన్బో కలరే కాదు, లైక్ మల్టీ కలర్ చున్నీలు. ఏదంటే ఇప్పుడు రెయిన్బో లైన్స్ కలర్ కాకుండా ఏదో ఒకటి ర్యాండమ్ కలర్. ఇక్కడ చిన్న చిన్న దూదీలు ఉన్నాయి కదా, ఇట్లా రౌండ్గా ఉన్నాయి కదా, ఇది వాటర్ లాగా, ఇలా వాటర్ డ్రాప్స్ లాగా బాగుంటుంది కదా అని డ్రాప్స్ లాగా ఇట్లా పెట్టేస్తా. మధ్యలో పాప ఉంటుంది. ఇవి క్లౌడ్స్. 4 అని కూడా ఈ దూదితో రాసేయచ్చు. ఇప్పుడు పాప పడుకుంది, అందుకే ఇప్పుడు కుదురుతుంది మాకు చేయడానికి. 4 అవుతుంది టైం. హాయ్. మా మనవరాల్ని ఫోటోషూట్ చేస్తున్నాం. ఫోటోషూట్ 4 మంత్స్ ఫోటోషూట్. ఇగో ఇట్లా మంచిగా వస్తుంది, బ్లాక్ కలర్ మీద మంచిగా కనిపిస్తుంది ఫోన్లో. ఫేస్ రివీల్ అయినాక నేను అన్నీ పెడతాను అనమాట. 1 మంత్ ఫోటోషూట్, 2 మంత్స్ది, 3 మంత్స్ది అన్నీ. మా బాబాకి చూసి కానీ దిష్టి మాత్రం పెట్టకండి. మా అమ్మ ఇప్పుడే లేచింది. సో ఇప్పుడు డ్రెస్ వేస్తున్నా. ఇదే డ్రెస్ మంచిగా ఉంది కదా, ఇది కూడా కలర్ఫుల్గా ఉంది. అంటే రెయిన్బో కాబట్టి రెయిన్బో. నేను ఫస్ట్ రెయిన్బో ఎందుకు అనుకున్నా అంటే ఈ డ్రెస్ ఉండే అనమాట దగ్గర. చూస్తే ఇగో ఈ డ్రెస్ మీద రెయిన్బో ఉంది. సో రెయిన్బో చేస్తే బాగుంటుంది, రెయిన్బో థీమ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి రెయిన్బో థీమ్ అని ఫిక్స్ అయిపోయినా. బాగుంది. ఇప్పుడు ఇది వేపిచ్చి మంచిగా ఫొటోస్ దింపుతాం. ఓకేనా? నచ్చిందా నీకు డ్రెస్నే చూస్తున్నావు? కూర్చో, ఆఫ్ చేయగా షార్ట్ది. పాప బోర్లా పడ్డదని చెప్పి మా అత్తమ్మ స్వీట్ చేస్తుంది. ఇంకా స్వీట్ తింటున్నా. అండ్ రేపు సెలబ్రేషన్స్ చేస్తాము. అంటే 1 వీక్ 4 మంత్స్ 1 వీక్ అయినప్పుడు బోర్లా పడలేదు. 3 మంత్స్లోనే బోర్లా పడ్డది. కానీ నేను ఇప్పుడు సెలబ్రేషన్స్ చేస్తున్నా. మా దాంట్లో బోర్లా పడితే బొబ్బట్లు అట్లా చెయ్యరు, కానీ నేను పాపకి మెమొరీ ఉండాలని చెప్పి బోర్లా పడితే బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నా. అది కూడా రేపు చేస్తాను. నేను ఎప్పుడో పడ్డది, సో అట్లా అనమాట. ఆ రేపు చేస్తాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తా వీడియోలో. కానీ ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. నా దగ్గర అయితే స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఆ వాటర్ డ్రాప్స్ మీద బ్లూ స్టిక్కర్స్ అతికిచ్చేసిన. అండ్ 4 అని రాసాం కదా, దాని మీద అయితే మల్టీ కలర్ స్టిక్కర్స్ యాడ్ చేసేసా. ఇలాంటి ఏమైనా కలర్ఫుల్ థీమ్ చేద్దాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఓన్లీ బ్లాక్ క్లాతే వాడండి, ఇంకా మంచిగా కనిపిస్తుంది. కలర్స్ అన్ని మంచిగా అన్ని డెకరేషన్ చేసి పెడితే
మొత్తం చిందర వందర అయిపోతుంది. ఎందుకంటే తన కాళ్ళతో అన్ని మూవ్ చేస్తుంది. ఇంకా ఆ కాటన్ అయితే ఉంటలేదు. 4 అయితే ఆ షేప్ ఎట్టుపోయిందో మళ్ళీ మంచిగా చేస్తున్నాము. మళ్ళీ తను అట్లనే చేస్తుంది. ఇంకా ఒక 2-3 ఫొటోస్ వచ్చాయి కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. 4th మంత్ థీమ్ ఫోటోషూట్ అయితే ఇలా చేసాము. అండ్ 5th మంత్ ఏం చేయాలి మీరే కమెంట్ చేయండి. ఎవరైనా నవ్వుపిస్తే నవ్వుతుంది. బట్ ఇప్పుడు నవ్వుపిస్తే అస్సలు నవ్వుతలేదు ఎందుకో ఏమో. ఇంకా మూత్ క్యూట్ గా పెట్టుకుంటే ఏమేమో సౌండ్స్ చేస్తుంది. డ్రెస్ ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా బాగా సెట్ అయింది. మా పాప కోసం బొప్పట్లు బోర్లా పడితే ఇగో బొబ్బట్లు అంటారు కదా, సో అందుకే ఇప్పుడు బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాం, అర్థం వేస్తున్నాం. ఇంకా పాపకి రెడీ చేపించి ఇగో తీసేస్తున్నా. పాపకి ఇంకా రెడీ చేపించి ఇంకా షూట్ అయితే చేస్తా. ఎట్లా మీరు కూడా చూడండి ఎట్లా పడుతుంది ఏంటి అనేది. బోర్లో పడితే మీరు కూడా బొప్పట్లు చేసుకోండి. వాళ్ళకి తెలుసు అంటే మా దాంట్లో బోర్లో పడితే బొబ్బట్లు అనేది ఏమి ఉండదు కదా. అవును, మన దాంట్లో లేదు. కానీ ఏదో ఇట్లా మెమోరీస్ కోసము అట్లా చేసుకుంటున్నాం అంతే. చెమట పడుతుంది. స్టవ్ దగ్గర నించున్నా కదా, చెమట ఫుల్ పడుతుంది. ఫేస్కి అయితే చెమట ఉంది బాగా. వేడి వేడి వేడికి నాకు వేడి ఎక్కువ. ఇంకా భక్షాల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అండ్ కింద సెటప్ కూడా చేసేసాం అనమాట. చూడు ఒకసారి చూపి, అక్కడ మామిడి ఆకులతోని ఇట్లా చుట్టూ బ్యాక్గ్రౌండ్ వేసాము. ఇంకా పాపకి డ్రెస్ వేయించి ఫొటోస్ దిగబడమే. ఇప్పుడు పడదు. ఇప్పుడు ఎందుకు పడుతుంది? బోర్ల పడు నాకు తెలుసు. ఇప్పుడు నాకు వీడియో తీస్తారు బోర్ల పడితే బోర్ల పడాలని. నేను బోర్ల పడను కదా, నేను బోర్ల పడను కదా, సతాయిస్తా కదా నేను సతాయిస్తా కదా. ఓయ్ ఓయ్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నువ్వు ఏం చేస్తున్నావు? బోర్ల పడమ్మా. అసలు బోర్ల పడతలేదు. ఏయ్ 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 పడు 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 నాన్న పడు. నేను పడను అమ్మా. బోర్డు ఆల్రెడీ తీసేసిన. బోర్ల పడిపోయినవా నువ్వు? బోర్ల పడిపోయినవా నువ్వు? కూటుగున్నావు తెచ్చా గుడ్గా నువ్వు. రైట్. బొప్పట్లో కూడా చూపించాలి కదా. బొబ్బట్లు కూడా బొబ్బట్లు తింటావా నువ్వు? అట్లా చూస్తున్నావు. కాలే కదా అక్క ఆడికి స్వర్ణగిరికి. పాప ఎవరి లాగుంది? పాపనా మీ డాడీ లాగుంది, మా శ్యామమ్మ లాగుంది పాప. నేను చిన్నప్పటి నుంచి నువ్వు ఒకటే శ్యామమ్మని అంటుంది. కాదు, కమెంట్స్ లో కూడా శ్యామ లాగానే ఉందంట. ఇంకా టైగర్ బాబు లాగా కూడా ఉంది అంటారు. నేను చిన్నప్పటి నుండి అయినా మా శ్యామమ్మ లాగానే ఉంది. టిక్కులాగలేదు. కొందరు అంటారు టింకులాగా ఉందంటారు, కొందరు నాలాగా ఉందంటారు, కొందరు యాలాగా కూడా ఉందంటారు. ఇప్పుడు ఏం తెలియదు, మొత్తం ఆయన్నే అన్నయ్యనే అన్నయ్యనే. ఇప్పుడంతా దండగా నీకు దగ్గర 2 సంవత్సరం దాటిన తర్వాత తెలుసు. పాప చూపిస్తా. సేమ్ ఇట్లా ఉంది. చిట్టి తల్లి కూడా ఇట్లానే ఉంది. ఇప్పుడు చూసే ఎట్లో వేరే టైపే వచ్చేసింది. ఈ ఏజ్ లో 6 నెలల వరకు టైగర్ బాబు కాదు, నువ్వు చిన్న ఉన్నాడు ఇట్లు నువ్వే ఉన్నావు అట్లా. ఎట్లా పాపకు తిప్పి పక్కన తిప్పి ఒకటి
ఇప్పుడు మా చిన్నమ్మాయి పట్టీలు పడిపోయినాయి అనమాట పిల్లలకి పడిపోయింది, దాచి పెడుతున్నా ఫ్రాంక్ చేద్దాం. పట్టీలు పోయినాయి అని నేను అన్నప్పుడు తన రియాక్షన్ చూద్దాం. ఓ మా పాప కాళ్ళ పట్టీలు పోయినాయి, ఇప్పుడేమో మా ఆడపడిచేది పోయింది. పొద్దున బెడ్ పైన ఊడిపోయి పడిపోయింది, పెట్టుకున్నా నేను. మళ్ళీ ఇప్పుడు ఎడ పడిపోయింది, ఇది కార్లో పడిపోయిందా? అందరిది కాళ్ళ పట్టి పోతుందా అయింది. బాగా రేట్ అయింది ముందే. ఈ ఒక్క పట్టి బాగానే ఉంటది, ఒక 2-3 వేలు. పాపది పడిపోయింది అక్కడ. నేనే పోట్లాడుతుంది నేను. పెట్టుకొచ్చిన ముందు అసలు వచ్చిందా కాదు, ఇంట్లో ఉండేనా లేకపోతే పెట్టుకున్నా నేను. గట్టి కొత్తలేదేమో. గట్టిగా వస్తలే, ఇట్లా ఆన్ లో పెట్టుకుని ఇట్లా అయ్యో వాష్రూమ్ పోయొచ్చు. ఏడ చూడు, లేకపోతే మా ఆయనకు ఫోన్ చేసి తాగడానికి ఉంది మరి. ఏడ పడిపోతుంది. పోయింది పాపం. వెతుకుతుంది బాబు. అప్పుడు పాపది కూడా మేము ఇట్లనే వెతికినాం, అసలు దొరకనే లేదు. ఇక్కడ జారి పడతాం. నాదైతే ఇప్పటి వరకు సిల్వర్ గోల్డ్ ఏం మిస్ అవ్వలేదు, దొరుకుతాయి. నావైతే చాలా పోయినాయి చిన్న చిన్నప్పుడు. పాపది పోయింది. పాపదైతే పాపం ఫస్ట్ అవును. అక్క మీ మమ్మీ లేదా? ఎక్కడ పోయింది? చర్చికి వెళ్ళిందా? సరేలే. అన్నకు ఫోన్ చేస్తుంది నెక్స్ట్. అన్నకి, అనిల్ అన్నకి. ఇక్కడే పడుతుంది నాకైతే. సిగ్నల్ లేదని ఊర్లో ఉండు కదా అవి. ఒకసారి అక్కడ చూడు మామ, అక్కడ పడ్డదేమో మెట్ల దగ్గర. ఒకసారి ఏం చేసింది కాల గొలుసులు పోగొట్టుకునేటోళ్ళు, ఈ మొక్కకి కొంచెం ఓడగొట్టుకుంది. నాకు లేవు, నేను పెట్టుకోలేను, అది అందుకే అవుతుంది. పెట్టుకోవద్దు ఇవన్నీ నిజంగా. ఒక కాల్ మిస్ అయిపోయింది. అదే ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు. ఒకవేళ పోతే అక్క పోతే పోయింది, ఏం చేస్తే ఇక మేము కూడా వెతికి వెతికి కలిసిపోయి ఇక మళ్ళీ వచ్చేసినాం ఇంటికి. స్పెషల్ బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ. మా బాబు నైట్ సినిమాకి వెళ్ళిండు. రాఖీ అక్క వాళ్ళు కూడా వెళ్ళారు. మా ప్రసన్న కూడా వెళ్ళింది. నేను ఎందుకు వెళ్ళలేదంటే మా బంగారు తల్లి ఉంది కాబట్టి, మా కోడలు ఇంట్లోనే ఉంది. వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు అనేది నేను నాకు తీసుకెళ్ళలేదు. అందుకే పాప్కార్న్ డబ్బా తీసుకొచ్చింది మా కోసం. మార్నింగ్ నుంచి నవ్వులుతా ఉన్న చలికి. తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది, తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. డబ్బా మొత్తం నేనే ఖతం చేసిన. కానీ మా చిన్నమ్మాయి వచ్చింది చూపి, మా బంగారు తల్లి బట్టలు కూడా ఆడతలేదు. ఎక్కడో తుఫాన్ వస్తున్నట్టుంది, వర్షం వస్తుంది. బట్టలు కూడా విండినాయి, కూడా అన్ని పచ్చి ఉన్నాయి, ఎంతో స్మెల్ వస్తుంది. డాన్స్ చేస్తే నా దగ్గర చూస్తుంది. డాన్స్ చేసా అంట. మా రౌడీ గాడేమో వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, చిటి తల్లి తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. డాన్స్ 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 చుట్టది కందిరడానికి వచ్చింది ఈరోజు ఆడు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఆమె కూడా నేర్చుకుంటాయి, యూట్యూబ్ బ్లాగ్ అవుతుంది. లిటిల్ బ్లాగర్. డాన్స్ చేస్తావా నీ ఛానల్లో? డాన్స్ చేస్తావా? ఇక ఆమె కూడా అంటుంది నా ఛానల్లో డాన్స్ చేస్తాము. నా ఛానల్ లాంగ్ వీడియో మా అమ్మ, లాంగ్ వీడియో చేస్తూ ఉంటుంది. షార్ట్ ఇక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి కాళ్ళ పట్టి ఒకటి పోయింది కాబట్టి మా మమ్మీ కొనిపిస్తుంది. ఇక నాకు కొనిపిస్తా మమ్మీ. కొనిస్తా, నా దగ్గర డబ్బులు ఇప్పుడు చాలా ఎక్కువ వస్తే కనుక కొనిస్తా. ఇప్పుడైతే లేవు డబ్బులు. వచ్చిన పేరు కొనిపిస్తుంది. మా మమ్మీ ఇంటికే వచ్చిన నీలే అని చెప్పి మా మమ్మీని చూడనికి వస్తే కాళ్ళ పట్టి పోయింది. ఒకటి సిల్వర్ రేట్ ముందే బాగా పెరిగింది. దగ్గర అది ఎంత ఉంటుందో
ఇంకా రేటు పెరిగితే ఇంకా కొనిస్తాను నేను. రేటు తక్కువ ఉంటేనన్నా కొనిస్తుండేనేమో. ఉమ్? ఎక్కడ పోతావమ్మా? ఇవ పట్టి ఎంత ఉందో ఇవ పట్టిలో ఆ పట్టి 5 తులాలది. అయితే ఎంత తెచ్చినావు? 2 కలిపి 2 కలిపి 10,000 అయింది. అయితే 5,000 పట్టి పోగొట్టు. 5,000 5,000 పోయింది ఇప్పుడు. 5,000 పోగొట్టు. దేవుడు బిడ్డలో వేసేసి వచ్చింది 5,000 కదమ్మా. ఇంత లేవు. 5 నెలలు కూడా లేవు. 5,000 పోగొట్టేసింది. 5,000 అంటే మామూలు మాట అనుకున్నావు. ఎట్లా చూస్తుందో చూడు సీరియస్ గా. ఏమమ్మా బాగా తింటుంది. డబ్బా మొత్తం ఖతం చేసింది అని చూస్తున్నావా? అవును తింటుందే దిష్టి కొడుతుంది. అవునమ్మా? డబ్బా మొత్తం ఖతం చేసి నాకు ఇస్తలేదు ఒక్కటి కూడా అని చూస్తున్నాను. తింటావా? తింటావా? చుట్టలే అగోగోగో. నోరు తెరుస్తుంది అప్పుడే. 6 నెలలకు తెలుస్తుంది నువ్వు. ఈమెనేమో ఇప్పుడు లప్లీ 4 నెలలకే తింటావు. పుచ్చుకొని తినేస్తాడు అంట. ఇంత అన్నం తినేస్తాడు. 4 నెలలకే తింటావు కదా. షెడ్లాక్ తినేస్తాడు. నీ దగ్గర ఎంత మంచి కూర్చుందో అసలు కుస్మస్ లేదు ఏం లేదు చిరాకు కూడా లేదు. డబ్బా మొత్తం ఖతం చేస్తావు. బా నాకు ఇస్తుంది అమ్మ. డాన్స్ చేసుకుంటా. జింకు చికెన్ జింకు చికెన్ జింకు చికెన్ జింకు చికెన్ చూడి. ఏమని డాన్సే చేస్తుందంటే మా డాన్సే చేస్తుందండి. మా కూర్చోదండి. డాన్సర్ అంటే డాన్సర్ నాకు చౌపి తెలుసా? కార్ దిగినవా ఆడబడ్డది. డాడీ పోయిందిగా. డాడీ తీసుకొచ్చి ఇచ్చింది నాకు. ఎప్పుడు అవును ప్రాంక్ చేసినాం మేము. నీకు కూడా తెలుసా? నాకు తెలుసు. నేను చెప్పినా పోతే ఖచ్చితంగా దొరుకుతుంది. అవి ఏమైనా సరే ఖచ్చితంగా దొరుకుతుంది. పోయిద్ది అనుకున్నావా అక్క? పోయిందనుకో నాకు దొరుకుతుందని అనుకున్నా. మా ఇంటికంటే పడ్డదేమో అనుకున్నా. కాదు నువ్వు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ రూమ్కి వెళ్ళినావా అప్పుడు పడ్డది. అది నేనే చూసిన. చిట్టి తల్లి మా మమ్మీకి ఇది ఇప్పియాలి అని చెప్పిన కదా. ఒకటి భయం పుట్టింది లోపల. అమ్మని అని చెప్పి తెచ్చిచ్చేసి. ఫస్ట్ అందరు అటెక్షన్ ఎక్కడుంది పాప మీద. బనానా తినిపో. ఇక బనానా తినిపో. పాపకి ఇస్తావా? ఒకటి పాపకి ఇస్తావా? పాపకి పాప పట్టే తిన్నది. పాపకి ఇచ్చాడంటే పాపకు పెట్టు. నోట్లో పెట్టి. అమ్ము ఇంకోటి ఎవరికో మరి. ఇక్కడ అన్నం కాను ఉమా అన్నం. పాపకు ఒకటి. పాపకు అక్కకి ఒకటి. అక్కకి 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 మా డాడీ చూసి ఎగురుతుంది ఒకటి. నీకేమైంది? వద్దంట. దా తినిపిస్తు ఒకటి. ఇక ఎత్తుకు ఇప్పుడు టైగర్ బాబు రియాక్షన్ చూద్దాం. పోదామా? పోదాం పాప. టైగర్ బాయ్ సరే తీసుకోపోకపోయి. బాయ్. ఏం చేస్తాడు? పడ్డాడే అలుగుతుండు. అలిగిండ్రా ఇక్కడ చెప్పి. బాయ్. అయ్యో సరే సరే నేనే తీసుకోవచ్చు. డాడీ రా. అలిగిపోయిండు. ఏమైందిరా? యో చిట్టల్లి అట్టి పండు తింటుందా? అత్త మీద పోయి సామెత. అత్త మీద కోపం దుత్త మీద. ఉంది. భయపడుతుంది. బంగారం లేపాలి. అగా ఇప్పుడు చూడు సైలెంట్.
పాప అక్కడ ఆ రూమ్ లో దాచుకుంది. ఏ కాదు తల్లి నేనున్నా కదా నీకే కొట్టరా ఫోన్ ఉంటుందా మళ్ళా ఇప్పియాలి ఈసారి నువ్వు ఇప్పియాలి అప్పుడు చిట్టి తల్లి మనం కొట్టింది ఇక నన్ను కూతగా చూడండి నువ్వు కూత మారుతోరే దేవుడి దేకడు ఆమె మంటున్నానని కట్టే చెప్పు మస్తు అందుకే చిట్టి తల్లి భయపడుతుంది. ఏం తిన్నా ఏం తినలే మధ్యాహ్నము ఇది దోశ వస్తుంది చూడు ఇంకా డాన్స్ అన్నారు కానీ వీడు మొత్తం వీడియో చూపిస్తున్నాడు నీ జీవితం. పట్టుకో ఇద్దరం చేసేస్తాము. బాయ్. నువ్వు కూడా పోతున్నావా? నేను కూడా పోతున్నా. సరే బాయ్. వస్తావాను బ్యాగ్ పట్టుకో బ్యాగ్